హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 11వ వారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ ఎవరు అనేది వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే ఫ్యామిలీ వీక్లో ఎవరి గురించి ఎవరెవరు రాబోతున్నారు అనేది కూడా కంటెస్టెంట్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ రాబోతున్నారు. ముక్కు అవినాష్, అఖిల్ శారదకు, నాగబాబు గారు, హరిత గారు, పవన్ వీళ్ళందరూ రాబోతున్నారు. ఎవరి గురించి ఎవరు రాబోతున్నారు అనేది క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాల గేమ్ ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టీమ్స్ డిసైడ్ చేసేటప్పుడు మాస్టర్ మైండ్తో ఆలోచించే తనుజ, అలాగే ఇమాన్యుయల్కి లెటర్ వచ్చినప్పుడు తనుజ లెటర్ బిగ్ బాస్ అడగడం తప్ప కరెక్ట్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే తనుజ వర్సెస్ దివ్యానికిత గొడవ జరిగింది కదా, ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే 100% సేఫ్ గేమ్ ఆడుతుండో. విన్నర్ రేస్ నుంచి ఇమాన్యుయల్ పక్కకు తప్పుకున్నాడంటే 100% ఇమాన్యుయల్ తప్పుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అలాగే సెలబ్రిటీస్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారంటే అవును అని చెప్పి దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఇమాన్యుయల్ అమ్మగారు కళ్యాణ్ పడాల గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల మీకైతే 100% అప్డేట్లు ఎపిసోడ్ కన్నా ముందే తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. 11th వీక్ ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్లో టోటల్గా నామినేషన్లో టోటల్ 6 కంటెస్టెంట్లో వీళ్ళలో ఒకరైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. టోటల్గా 6 కంటెస్టెంట్లు ఎవరంటే కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, అలాగే బర్నీ గారు, డెమాన్ పవన్, సంజన, దివ్యనికిత. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. కళ్యాణ్ పడాల సేఫ్ జోన్లో ఉన్నాడు, టాప్లో ఉన్నాడు అని చెప్పి. సో కళ్యాణ్ పడాల, బర్నీ గారు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ ముఖ్యంగా డెమాన్ పవన్, సంజన ఈ వారం సేవ్ అయ్యడం జరిగింది. సో ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ ఎవరు కాదు, దివ్యానికిత ఎలిమినేషన్ అయింది. సో మనము నామినేషన్ అయిన ఫస్ట్ రోజు నుంచే దివ్యానికిత ఓటింగ్ చాలా తక్కువ ఉందని చెప్పుకుంటూ వచ్చాము. సో మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో అదేవిధంగా బిగ్ బాస్ టీం కూడా కరెక్ట్గా దివ్యానికిత ఎలిమినేషన్ చేయడం జరిగింది. 11వ వారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ దివ్యానికిత. ప్రజెంట్ బిగ్ బాస్ రోజులో 2 కామనర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, అలాగే డెమాన్ పవన్. సో వీళ్ళిద్దరు టాప్ 5కి వెళ్తారా, అలాగే వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, సో ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టీమ్స్ డిసైడ్ చేసేటప్పుడు మాస్టర్ మైండ్తో ఆలోచించిందా తనుజ అంటే 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లూ టీంలో రెడ్ టీంలో ఎలా వేసిందంటే రెడ్ టీంలో 2 బంధాలను వేసింది. అదేంటంటే కొడుకు వర్సెస్ తల్లి అంటే సంజన వర్సెస్ ఇమాన్యుయల్, అలాగే అన్న వర్సెస్ చెల్లెలు బర్నీ గారు, దివ్యానికితని రెడ్ టీం వేయడం జరిగింది. అలాగే బ్లూ టీంలో ప్రేమ పక్షులైనటువంటి డెమాన్ పవర్ని, అలాగే రీతు చౌదరిని, అలాగే కొంచెం ఫ్రెండ్స్ అయినటువంటి సుమన్ని కళ్యాణ్ పడాలని వేయడం జరిగింది. సో ఇక్కడ మాస్టర్ మైండ్ అని నాకైతే అనిపించింది. అలాగే దివ్యానికిత వర్సెస్ అలాగే తనుజ వీళ్ళిద్దరు గొడవలు ఎవరిది తప్పు ఎవరిది రేట్ అంటే 100% ఫస్ట్ ఫోక్ చేయడము దివ్యానికిత స్టార్ట్ చేసింది. సో నువ్వు యాక్టింగ్ చేస్తావు, అందరినీ వాడుకుంటావు, అలాగే నీ వ్యక్తిత్వం కరెక్ట్ కాదా ఆ టైప్లో చెప్పింది. సో దానికి కౌంటర్ అటాక్గా తనుజ కూడా నువ్వు రివ్యూ చెప్పుకుంటూ వస్తావు, ఇక్కడ బయట రివ్యూ అయిపోయింది, ఇక్కడ లోపల రివ్యూ చేస్తున్నావా అని చెప్పి అన్నది. సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఒక 60% తప్పు దివ్యానికిత ఉంటే ఒక 40% తప్పు తనుజది కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీ దృష్టిలో ఎవరిది తప్పు అనుకుంటున్నారు, ఎవరిది రైట్ అనుకుంటున్నారు అని కింద కామెంట్ పెట్టండి. అలాగే సేఫ్ గేమ్ ఆడుతున్న ఇమాన్యుయల్ అంటే 100కి 1000% మళ్ళీ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతుండు. ఎందుకంటే కెప్టెన్ కంటైనర్ టాస్క్ నుంచి రిమూవ్ చేయాలంటే ఓట్లు లేరా బాబు అంటే తన సేఫ్ గేమ్గా మళ్ళీ బర్నీ గారికి వేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దివ్యానికిత తనకి వేయడం జరిగింది. ఎవరికి తన పేరు ఏం పేరు సంజన గారికి. సో బర్నీ గారు కూడా సంజన గారికి వేసాడు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ మళ్ళీ బర్నీ గారికి ఎందుకు వేశారంటే అక్కడ సేఫ్ గేమ్, అక్కడ దివ్యానికిత నేను చెప్తే మళ్ళీ ఇక ఏమైపోతుందో, లేకపోతే సంజన గారి పేరు చెప్తే ఏమైపోతుందని చెప్పి మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతుండో. అలాగే ఇక్కడ తనుజ గారిని తీసేటప్పుడు కూడా సేఫ్ గేమ్ కంటిన్యూ చేస్తుండో. ఓవరాల్గా విన్నర్ రేజ్ నుంచి వెళ్ళి పక్కకు తప్పుకున్నా అంటే 100% ఇమాన్యుయల్ విన్నర్ రేజ్ నుంచి వెళ్ళి పక్కకు తప్పుకుండా అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే తన సేఫ్ గేమ్ ఆడితే ఆడియన్స్ అస్సలు నచ్చదు. విన్నర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఇమాన్యుయల్ లేవని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. అలాగే కళ్యాణ్ గేమ్ నిన్న చాలా బాగా ఆడాడు కదా. సో కళ్యాణ్ గేమ్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తన టీం మెంబర్స్ మొత్తం నువ్వు కెప్టెన్ కావద్దు అని రిమూవ్ చేస్తే తను తలుచుకుంటే టీం మెంబర్స్ అందరినీ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పక్క టీంతోటి టచ్ అప్ అయ్యి కొంచెం మాట్లాడుకొని
అందరిని తీసేయచ్చు, కానీ అలా చేయలేదు. అలా చేయలేదు. లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను తీసేసినా పర్లేదు, కానీ నా టీం గెలవాలి, నా టీంలో ఉన్న మెంబర్సే కెప్టెన్ కావాలని చెప్పి ఫస్ట్ ఇమాన్యుయల్‌ని అవుట్ చేసేటప్పుడు కానీ, బర్నీ గారు అవుట్ చేసేటప్పుడు ఎంత ఎంత టఫ్ గేమ్ ఆడానంటే అక్కడ సంజన గారు అలాగే దివ్యనికిత ఉన్న వాళ్ళిద్దరిని తోసుకుంటూ వెళ్ళి ఇమాన్యుయల్ అవుట్ చేయడం జరిగింది. దాని తర్వాత బర్నీ గారు అవుట్ చేసేటప్పుడు అక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు, అలాగే మన డెమాన్ పాన్ కూడా హెల్ప్ చేశాడు అనుకోండి. ఇక్కడ డెమాన్ పాన్ కూడా బాగానే ఆడిండు. అలాగే సంజన గారు దివ్యనికిత వీళ్ళ ముగ్గురిని పక్కకి తప్పించి మరి మన బర్నీ గారిని అవుట్ చేయడం జరిగింది. నాకైతే నిన్న కళ్యాణ్పడాల గేమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చితే కింద కామెంట్ పెట్టండి. అలాగే లెటరు ఇమాన్యుయల్కి వచ్చినప్పుడు తనుజ బిగ్ బాస్ కడితే నాకు కూడా లెటర్ ఇయ్యని చెప్పి ఒక 1 అవర్ టైం వచ్చింది నీకు అప్డేట్స్, ఇంకా ఏం అప్డేట్స్ కావాలి నీకు, నాకు అర్థం కావట్లేదు. తనుజకి ఇంత అత్యాశ ఉండడం అయితే నాకైతే నచ్చలేదు. నిన్న లెటర్ అడగడం నాకైతే తప్పు అనిపించింది 100%. ఎందుకంటే టైం తక్కువ వచ్చిన కళ్యాణ్ అడిగితే బాగుండు, టైం తక్కువ వచ్చిన బర్నీ గారు వచ్చినా అడిగినా బాగుండు. సో వాళ్ళకి 15 మినిట్సే వచ్చింది. సో వాళ్ళు అడిగితే అర్థం ఉంది, నీకు 1 అవర్ టైం వచ్చింది, నీకు ఇంకా అప్డేట్స్ ఏం కావాలి బయట నుంచి వెళ్ళి. సో కొంచెం అత్యాశ పడకు తనుజ. అలాగే ఇమాన్యుయల్ అమ్మగారు కళ్యాణ్ పడాల గురించి ఎంత మంచిగా చెప్పారంటే, నీవు గేమ్ ఆడే విధానం, అలాగే నీ ప్రేమ, నువ్వు ఎదుటి వ్యక్తి చేసే సహాయం నాకైతే చాలా ముచ్చటేస్తున్నావు అబ్బాయి అని చెప్పి లేచి సెల్యూట్ కొడుతుంది. నాకైతే గూప్ బంప్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. దివ్యనికిత గారు ఎలిమినేషన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ 8 కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళలో టాప్ 5లో ఎవరుంటారు మీ దృష్టిలో? అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతే బాగుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ పెట్టండి. నా టాప్ 5 అయితే 100% కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ గారు, రీతు చౌదరి. మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారని కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.